ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ సార్. హాయ్. హాయ్ గీతిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. వసంత్ సార్ ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఇండస్ట్రీ. 25 నియర్లీ 25 years ఆర్ 26 years దగ్గరలో ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కి వర్క్ చేసి ఉంటారు. కానీ మీ ఫస్ట్ జర్నీ ఫస్ట్ ఎవర్ తో స్టార్ట్ అయింది? నా ఫస్ట్ జర్నీ శ్రీ గారు అండి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ అని, చక్రవర్తి గారు అబ్బాయి. సింధూరం చాలా సినిమాలు చేశారు, లిటిల్ సోల్జర్స్, సింధూరం. ఆయన దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను చెన్నైలో. సార్ సింధూరం సూపర్ హిట్ కదా చాలా బాగుంది ఆ టైంలో. ఆవిడ మా ఆవిడే, ఆవిడ హాయ్ రే హాయ్ సాంగ్ ఉంది కానీ సింధూరం. తర్వాత హాయ్ రామా అని స్మిత విజయవాడ పాప్ సింగర్ ఉన్నారు కదా, ఆవిడది ఆల్బమ్ మొత్తం రాశాను నేను యాక్చువల్లీ. అది తర్వాత ప్రియమైన నీకు తరుణ్ మూవీలో ఒక 2 సాంగ్లు రాశాను. అలా రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అలా మ్యూజిక్ వైపు వచ్చి తర్వాత మణిశర్మ గారి దగ్గర చాలా రోజులు అసిస్టెంట్ గా చేశాను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత మ్యూజిక్. ఓకే, ఆల్బమ్ అంటే లిరిక్స్ రైటింగ్ కూడా చేశానండి. ఓకే సార్, మీరు లిరిక్స్ రైటర్ గా చేసిన సాంగ్స్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ ఏంటి? ప్రియమైన నీకులో నచ్చనురా నచ్చనురా ఈ ఫిగర్ నచ్చనురా పాట చాలా పెద్ద హిట్ అప్పట్లో 2000 లో. సార్ స్మితా గారి ఆల్బమ్ కోయిలమ్మ అని ఆల్బమ్ మీరు విన్నారు? కోయిలమ్మ అది నేను రాసిన పాట. ఓకే సార్, అప్పట్లో సూపర్ హిట్, అది ఇప్పటికీ ఫర్ ఎవర్ సాంగ్ అందరికి కూడా కదా సార్. యాక్చువల్గా ఒక రైటర్ కి ఒక ఏదైనా లైన్స్ రాసేటప్పుడు కానీ అంటే తన రియల్ లైఫ్ కి కొంచెం రియాలిటీగా దగ్గరగా ఉన్నటువంటివి కానీ లేకపోతే ఏవైనా జరిగిన సంభాషణ బట్టి కొన్ని రాస్తూ ఉంటారంట. అవి ఎంతవరకు కరెక్ట్? నేనే నమ్మనండి. మనకి ఎందుకంటే మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లోకి మనం వెళ్ళి మనం ఒకవేళ అక్కడ ఉంటే ఎలా ఊహించుకుంటాం, ఎలా బిహేవ్ చేస్తాం అన్నది ఊహించుకొని రాయటం తప్పితే, ఇప్పుడు పెళ్లి పాట రాయాలంటే నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటా అవదుగా. ఒకవేళ మనకే పెళ్లి జరిగితే ఎలా ఉంటుందని అంబియన్స్ రాయొచ్చు. నేను పెళ్లి చేసుకుని నేను ఇస్తరాకులు అన్నం తిని నేను తమలపాకు ఒక్క వేసుకుని రాయను కదా. అలా బీటెక్ చదువుతున్నారు కదా, ఫైనల్ ఇయర్. కానీ అంటే డాడీ యాజ్ ఏ ఒక రైటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక 26 years ఆఫ్ జర్నీ ఉంది. సో చిన్నతనం నుంచి డాడీ దగ్గర నేర్చుకొని డబ్బింగ్ డైరెక్టర్ అయ్యారా, లేకపోతే ఆ థాట్ ఎలా వచ్చింది? ఈ డబ్బింగ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఫస్ట్ నుంచి మ్యూజిక్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే నేను పెరిగింది ఇన్ అండ్ అరౌండ్ సినిమా, సో ఎక్కువ సినిమా గురించి తెలుసు, నాలెడ్జ్ ఉంది. అది ఎందుకు వాడకూడదు మనకి అంటే డబ్బింగ్ స్టార్ట్ అయిన మొదల్లో కూడా స్టూడియోలో వచ్చి కూర్చునేదాన్ని, ఎలా వర్క్ జరుగుతుంది చూసేదాన్ని. అలా నేర్చుకుని ఇప్పుడు దాన్ని యూజ్ లో పెడుతున్నా నాకున్న నాలెడ్జ్ ని, అంతే. ఓకే, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా డబ్బింగ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఒక సినిమాకి ఒక సీన్ లో అది అర్థం చేసుకొని ఆ సీన్ లో ఏం కావాలో ఒక వాయిస్ నుంచి, ఒక వాయిస్ ద్వారా ఏమొస్తే ఆ సీన్ కరెక్ట్ గా ఎమోషనల్లీ హిట్ అవుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ వాయిస్ ఆర్టిస్ట్ తో అది చెప్పించగలగాలి. సో అలా కనుక చెప్పించగలిగితే ఆ సీన్ హిట్ అవుతుంది. సూపర్. అలా ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫిలిమ్స్ యాజ్ ఎ డబ్బింగ్ డైరెక్టర్ గా చేశారు? 5 to 6 చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుందైతే మిరాయ్. సో మిరాయిలో మీరు ఏ యాక్టర్స్ కి డబ్బింగ్ డైరెక్షన్ చేశారు? అన్ని లాంగ్వేజ్ తనే దగ్గర చేసింది, అందరు యాక్టర్స్ కి అన్ని లాంగ్వేజెస్ తనే చేసింది. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని తనే చేసింది, ఇన్ అండ్ అవుట్. ఓకే, అంటే తను అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతుంది. ఇన్ని లాంగ్వేజెస్ ఎలా నేర్చుకున్నారు? మూవీస్ చూసి నేర్చేసుకున్నారా? ఓకే, హాయ్ హలో ఎలా ఉన్నారు అనేది ఒక మీకు వచ్చిన లాంగ్వేజెస్ లో చెప్పండి. వణక్కం, ఎప్పుడు ఇరుకింగా, తమిళ్, మలయాళం, నమస్కారం, సుగమానం, బాగున్నారా, హిందీ, నమస్కార్ కేసే హో. అలా తను అన్ని అంటే స్పానిష్ కూడా వచ్చు, బట్ ఎంతవరకు మేము యూజ్ చేయలే ఏ సినిమాలోని. లాస్ట్ ఇప్పుడు మేము చైనీస్, జపనీస్ కూడా వర్క్ చేస్తున్నాం తెలుగు నుంచి. ఇప్పుడు ఈవెన్ మిరాయ్ కూడా జాపనీస్, చైనీస్ మనమే హ్యాండిల్ చేస్తున్నాం. స్పానిష్ కూడా వచ్చా మీకు? ఓ మై గాడ్, అది కూడా మూవీస్ చూసే నేర్చుకున్నారా?
అది యాక్చువల్గా అంటే అప్పుడు మనీ హైస్ట్ వచ్చేది కదా, ఏది చూసినా నేను ఫస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూస్తా ఇన్స్టెడ్ ఆఫ్ డబ్బింగ్. ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూస్తే మనకి మోస్ట్లీ డైలాగ్స్ తో పని ఉండదు, సీన్ లో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని చూస్తూ క్యాప్షన్ ని చూస్తే మనకు మోస్ట్లీ వర్డ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇట్ విల్ బి ఈజీ తర్వాత. అంటే దీన్ని బట్టి మీకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, దేన్నైనా చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేస్తారు కదా, ఈజీగా నేర్చేసుకుంటారు. అంటే నో ట్రైనింగ్ క్లాసెస్, నో క్లాసెస్, లెర్నింగ్ క్లాసెస్ ఏం లేవు లాంగ్వేజెస్ లో. ఓకే, స్పానిష్ లో ఎలా? హాయ్, హౌ ఆర్ యూ? బోనస్ డియస్, మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓలా, హలో. ¿Cómo estás? How are you? ¿Cómo estás? ¿Cómo estás? ¿Cómo estás? ఓకే, ఓలా, కోమోస్ ఎస్తాస్. స్పానిష్ నాకు కూడా 2 words వచ్చేసాయి ఈరోజు. ఓకే, సో ఇంకా జపనీస్ కూడా వచ్చా? ఇంకా దాన్ని పగపట్టలేదు. నెక్స్ట్ నేర్చుకుంటుంది. అమ్మో, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మేము మిమ్మల్ని జపనీస్ నేర్చుకొని కొంచెం టచ్ చేసుకొని రావాలేమో. మేబీ ఇంకో 2-3 years లో 10-11 క్లాసెస్ అనుకుంటున్నాను నేను. ఓ మై గాడ్ సార్, 7 వరకు నేను కూడా మాట్లాడతా. ఇప్పుడు నన్ను బీట్ చేయాలి తను నెక్స్ట్. ఓహో, ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ కాంపిటీషన్ నడుస్తుందా? కాంపిటీషన్ కాదు, అంటే ఒక హెల్తీ కాంపిటీషన్. అంతే. ఏదైనా డాడీ కన్నా ఎక్కువ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. సార్, మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఇలానే నేర్చుకుని? నేను ఇలా నేర్చుకోలేదు, నేను వర్క్ చేసి నేర్చుకున్నా. అంటే అదర్ లాంగ్వేజ్ లో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసేవాడిని నేను స్టార్టింగ్ లో. సో చెన్నైలో ఉన్నాను, కన్నడ సినిమాలు చాలా వర్క్ చేశాను, మలయాళం వర్క్ చేశాను, హిందీ వర్క్ చేశాను, ఒడియా మూవీస్ వర్క్ చేశాను, మరాఠీ మూవీస్ వర్క్ చేశాను. ఇవన్నీ వర్క్ చేసినప్పుడు ఈవెన్ బంగ్లా కూడా కొంచెం వచ్చు నాకు. సో ఇవన్నీ వర్క్ చేసి నేను నేర్చుకున్నాను. తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఈ 7 లాంగ్వేజ్ అయితే హ్యాపీగా మాట్లాడాను. సార్, ఇంత చిన్న ఏజ్ లో ఇంకా స్టడీస్ రన్నింగ్ లోనే ఇంత పెద్ద బాధ్యత తను తీసుకొని అంత ధైర్యంగా అన్ని చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ లో మిరాయ్ అనేది ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ తనే చూసుకున్నారు అనేది అంత చిన్న ఈజీ థింగ్ కాదు. చాలా పెద్ద బాధ్యతని షోల్డర్స్ మీద మోసారు ఆవిడ. సో మీకు ఎలా అనిపిస్తుంది అదే ఫాదర్ గా? అంటే ఎలా అనిపిస్తుంది అంటే తన జర్నీ మొదలు పెట్టింది అంతే, ఫస్ట్ స్టెప్ తీసుకుంది లైఫ్ లో. సో అది ఏ టైంలో తీసుకోవాలో ఆ టైంలో తీసుకుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కంపెనీకి అప్లై చేయాలి, ఎవరు 20,000 ఇస్తారు, ఎవరు 30,000 ఇస్తారు శాలరీ అని వెయిట్ చేస్తుంటారు పాపం స్టూడెంట్స్. అలా కాకుండా ఎడ్యుకేషన్ కాకుండా ఇంకోటి ఏదైనా ఏది చేతి వృత్తులు ఇలా ఏదంటారు దాన్ని, వృత్తి విద్య అంటారు, వొకేషనల్ ఎడ్యుకేషన్. అది ఏదో ఒకటి ప్రతి మనిషికి ఉండాలని నాకు ఫస్ట్ నుంచి నా ఐడియా. తను కీబోర్డ్ చాలా బాగా వాయిస్తుంది, పాడుతుంది, గిటార్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు డబ్బింగ్ లోకి వచ్చింది. చాలా మల్టీ టాలెంటెడ్ అండి కదా. అంటే ఇన్ని నేర్చుకోవడం, ఇంత నాలెడ్జ్ ని గెయిన్ చేయడం, ఇంత రావడం అనేది అంత ఈజీ కాదు. ఐ థింక్ మీరు ఎడ్యుకేషన్ అంతా ఒకవైపు ఫైట్ చేస్తుంటే కంప్లీట్ ఈ ప్యాషనెట్ మీద ఇంకొక వైపు ఫైట్ చేస్తున్నట్టున్నారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని? బ్యాలెన్స్ అంటే స్టూడెంట్స్ నేను యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండి. నేను అంత టాపర్ నర్డ్ లాగా కాదు, అందరిలాగే 1 day బ్యాటింగ్ ఎగ్జామ్ ముందు రోజు చదివేదే. సో ఎడ్యుకేషన్ అంటే బేసిక్స్ వరకు మన కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది, మిగతా అంత డీప్ గా నేను ఎప్పుడు చదవలేదు. మోస్ట్లీ ఐ విల్ బి ఇంక్లైన్ టువర్డ్స్ సినిమా. ఎందుకంటే నాకు ఇక్కడికి రావాలని చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇండస్ట్రీలో వర్కౌట్ కాకపోతే అన్నొక బ్యాకప్ ప్లాన్ అని చెప్పి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యా, అది కూడా పేరెంట్స్ కోసమే. నేను సో చాలా తెలివైన ఆవిడ మీ డాటర్. బ్యాకప్ కోసం తను చదువుకున్నారు, కానీ చిన్నప్పటి నుండి ప్యాషన్ మాత్రం చదువు 100% చదువుకుంటే అది ఉద్యోగానికి అనేది నేను ఎప్పుడు ఒప్పుకోను. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఎంఎస్సి ఎంబీఏ చేసినోడు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నాడో దాని ఓనర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటాడు. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ పెద్ద జాబ్ వస్తుంది అని కూడా లేదు. నాలెడ్జ్ కావాలి మనకు, అందుకు చదువుకోవాలి. అందరూ చదువుకుంటే ఉద్యోగమే చేయాలన్నది అసలు రూల్డ్ అవుట్, నేను ఎప్పుడు ఒప్పుకున్నా. నా దృష్టిలో జాబ్ అనేది లాస్ట్ ఆప్షన్, నాట్ ఫస్ట్ ఆప్షన్. అంటే నీకేమీ చేత కాదంటే ఇంకా జాబ్ చేసుకో, ఎవడో ఒకటి దొరకదు చేసుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడికైనా బతకగలరు, ఎందుకంటే మీలో యాంకరింగ్ అనే ఒక టాలెంట్ ఉంది. మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయగలరు, ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడగలరు, అది టాలెంట్. మీరే టైప్ ఇష్టం అనుకోండి, ఒక్కచోట ఉండాలి. వాడినే బతిమనుకుంటే ఒక 1000 పెంచండి, 2000 పెంచండి. జాబ్ అందరికి ఫస్ట్ ఆప్షన్ కాదు. అంతే,
ఏమి ఇంకా నీ వల్ల కాదు కాదనేప్పుడు అనేటప్పుడు జగపతి బాబు గారితో డబ్బింగ్ డైరెక్ట్ చేశారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో చాలా చాలా భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ ఆయన చాలా పెద్ద యాక్టర్, నేను పుట్టక ముందు నుంచే ఉన్నారు. అలాగే నాన్నగారికి తెలుసు ఆయన, ఎందుకంటే ఒక పటేల్ సార్ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో ఆల్రెడీ వీళ్ళకి తెలుసు నేను కూతురునని కూడా తెలుసు. సో ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మన వల్ల ఏం బాగోదేమో అని ఒక టెన్షన్ లోపల ఉంటుంది ఆల్రెడీ. అక్కడికి వచ్చిన తర్వాత హీ మేడ్ ఇట్ ఈజీ. అంటే ఆయనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తీసుకునేవారు, అడిగేవారు కూడా, ఓకే ఇది ఓకేనమ్మా, ఇంకోటి చేద్దామా, లేకపోతే ఏమైనా ఉన్నాయా సజెషన్స్, తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా. సో ఆయనే మనకంత ఈజీ చేస్తుంటే మనకి ఇంకేముంటుంది. ఇట్ వాజ్ వెరీ స్మూత్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా అంత పెద్ద యాక్టర్ తో పని చేశానని ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది లోపల. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఇంకా బిగ్ సెలబ్రిటీస్ తో ఎవరితో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది? తమిళ్లో హరీష్ కళ్యాణ్ అన్న యాక్టర్ తెలుసు, జెర్సీ సినిమా చూస్తే ఓల్డర్ సన్ వర్షన్ ఉంటారు ఆయన. సో ఆయనతో డీజిల్ సినిమా అనే ఒక సినిమా చేసాం, అందులో తెలుగులో ఆయన చెప్పారు డైరెక్ట్ గా. సో ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెప్పించాం అనమాట. అంటే తమిళ నుంచి తెలుగు చెప్పేటప్పుడు ఎలా ప్రాబ్లం ఉంటుందో తెలుసు. సో గైడ్ చేసాం, ఇలా చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, కరెక్టా కాదా. అక్కడ కూడా సేమ్, మోస్ట్లీ ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు మన నుంచి సజెషన్స్ తీసుకునే వాళ్ళే ఉన్నారు, ఈగో ఎవరికి లేదు నాకు తెలిసి. సో నేను వర్క్ చేసిన ప్రతి వాళ్ళు స్మూత్ ఎక్స్పీరియన్స్, చాలా హంబుల్ గా, చాలా స్మూత్ అండ్ కూల్ గోయింగ్ వెళ్ళిపోయింది. సో ఎలా అనిపించింది అంటే లైక్ అంటే చూడడం వేరు, థియరీ అంటే ప్రాక్టికల్ గా మీరు ఇన్వాల్వ్డ్ అయ్యి చేయించడం వేరు కదా. సో నాన్నగారు వర్క్ చేసేటప్పుడు అన్ని చూస్తుంటారు, అది మీకు కొంచెం ఓహో ఇలా నేనా, ఇంత ఈజీగా ఉంటుందా అని మేబీ అనిపించొచ్చేమో, కానీ మీరు చేసిన తర్వాత అందులో ఉన్న కష్టం మీకు తెలిసిందేమో. సో ఆ డిఫరెన్సెస్ ఎలా ఉంది? డిఫరెన్సెస్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి తెలుగులో చెప్పినంత లెంత్ ఒక డైలాగ్ కి హిందీలో కానీ వేరే లాంగ్వేజెస్ లో కానీ సెంటెన్స్ అదే ఫార్మేషన్ రాదు, కొన్ని పదాలు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. సో దానికి బట్టి మార్చేయాలి డైలాగ్స్. ఇప్పుడు ఒక హిందీ సినిమా తీసుకొని తెలుగులోకి డబ్ చేసేటప్పుడు అక్కడ లెంత్ తక్కువైనా పెరిగినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెంటనే మాటలు మార్చేస్తారు, యాడ్ చేస్తారు, తీసేస్తారు, అక్కడ తగ్గినట్టు పెట్టేస్తారు. కానీ మనకి అది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అది చేసినప్పుడు ఒక 2-3 సార్లు ఇబ్బంది అనిపించింది, అయ్యో రావట్లేదు ఇక్కడ ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళం. తర్వాత స్లోగా అర్థమైపోయింది ఏంటి కరెక్ట్ ఏం పెడితే సరిపోతుందని. అదొక్కటి చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లో ఒక మంచి పొజిషన్ కి వచ్చారు కదా. సో వీళ్ళతో డబ్బింగ్ చేయించాలనిపించిన, లేకపోతే వీళ్ళకి మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అనిపించిన, ఏ సెలబ్రిటీస్ తో చేయాలని ఉంది? మనకంటూ కొన్ని స్పెషల్స్ ఉంటారు కదా, స్పెషల్ పర్సన్స్ ఉంటారు. రజనీకాంత్ గారు అంటే ఇద్దరం చాలా పెద్ద గోలే పెట్టుకున్నారు ఆవిడ. అంటే మేమిద్దరం చాలా పెద్ద ఫ్యాన్స్ ఆయనకి. ఆల్సో మలయాళం నుంచి అయితే మోహన్ లాల్ గారు పెద్ద ఫ్యాన్ ఆయనకు కూడా. ఇంకా ఇలా ఆబ్వియస్లీ పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే చేయాలని ఉంటుంది. ఒకవేళ తెలుగులో డబ్బింగ్ డైరెక్షన్ ఎవరికి అవసరం అండి, వాళ్ళే మంచి యాక్టర్స్, తెలుగులో చెప్పేస్తారు వాళ్ళే. ఒకవేళ వర్క్ చేయాలి అనుకుంటే ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంటుంది. ఆ స్టేజ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నా డెఫినెట్. అంటే డబ్బింగ్ డైరెక్టర్ తో పాటు సింగింగ్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? పాటలు కూడా మంచిగా పాడతారు కదా, ఏదైనా ఒక మంచి సాంగ్. చాలా బాగుంది అసలు వాయిస్. మీరు ఏమైనా రియాలిటీ షోస్ కి ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారంటే లైక్ సరిగమప కానీ ఇండియన్? ఎప్పుడు ట్రై చేయలేదు. తను తమన్ గారి దగ్గర బ్రోలో వర్క్ చేసింది, ఓజీలో వర్క్ చేసింది, గ్రూప్ లో వర్క్ చేసింది. గ్రూప్ లో వర్క్ చేశారు, ఓజీ అండ్ బ్రో. ఓకే, సో అదెలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. అంటే మనతో ఇంకొక యాక్చువల్లీ పాడడానికంటే ఇంటరాక్ట్ అవుతాం కదా వేరే వేరే వాళ్ళతో, సింగర్స్ తో, అది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి వి గెట్ టిప్స్, ఏంటి ఎలా పాడాలి, లేదా ఎవరేం చేస్తున్నారు, అన్ని అప్డేట్స్ వస్తుంటాయి.
అలానే పాడినప్పుడు కూడా తమన్ గారు హీఈస్ ద స్వీటెస్ట్, బాగా చూసుకుంటారు మొత్తం సింగర్స్ అందరినీ, గైడ్ చేయడం కూడా అలానే ఉంటుంది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారా మీ డాటర్కి? నేను ఏం చేసినా ధైర్యంగా చేయను, ఒకే ఒక టిప్ ఇస్తాను జీవితంలో. ధైర్యంగా చేయి, దాని గురించి పూర్తిగా నేర్చుకుని పని చేయి. లర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లర్నింగ్ అండ్ ప్రాక్టీస్. ఈ రోజు ఒక సినిమా చేస్తాం, ఈ సినిమాలో డెఫినెట్ గా ప్రతి మనిషి ప్రతి సినిమాలో ఏదో ఒక తప్పు చేస్తాం. అది మనకు రిలీజ్ అయ్యి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు, అది మనకే తెలుస్తుంది, ఎందుకు మనం పని చేసి ఉంటాం. అది నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాకూడదు నెక్స్ట్ సినిమా. అలాగే ఇప్పుడు వేరే వేరే బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే చేసినవి, బెస్ట్ డబ్బింగ్ వర్క్స్ చేసినవి అవన్నీ బాగా చూడాలి, బాగా వినాలి. అదర్ లాంగ్వేజ్ రోజు రోజు ప్రాక్టీస్ చేయాలి, ఇంకా కొత్త లాంగ్వేజ్ ఏం నేర్చుకోవచ్చు. ఇది ఇప్పుడు తను యాక్చువల్లీ నేను చేయలేను, తను మలయాళం రాస్తుంది, చదువుతుంది. అదంత ఈజీ కాదు, బట్ అదని నేను తను పొగడాలనుకోవట్లేదు. ఇంకా చాలా లాంగ్వేజ్ బాకీ ఉన్నాయి, నీకు వచ్చి 7 కదా అంట, ఇంకా చాలా ఉన్నాయి కదా. అలా టిప్స్ ఏమి లేదండి, నువ్వు కష్టపడి పని చేస్తే పైకి వస్తావు, అదొకటే టిప్. కంప్లీట్ గా నేర్చుకుని ఏదైనా చేయాలి అంతే, సగం సగం తెలుసుకుని దేంట్లో కలదు. ఓకే. ఇప్పుడు తను నాకు గోస్ట్ గా ఆల్మోస్ట్ 5-7 సినిమాల వరకు వర్క్ చేసింది. మహారాజా కూడా తను ఉంది, కార్తికేయ 2 ఉంది, బట్ అప్పుడు జస్ట్ చూసింది అంతే ఇక్కడ డబ్బింగ్స్ అన్ని. అప్పటి నుంచి నాతో ఉంది, బట్ తన చేతికి నేను ఎప్పుడు సినిమా ఇవ్వలేదు. ఫస్ట్ సినిమా మిరాయనే పూర్తిగా ఇచ్చి ఇంట్రడ్యూస్ అలా తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అంటే మా అమ్మాయి అని మీ ఫ్రెండ్ అని పదవులు రావు, వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్ ఉంటేనే మనం ఆ చేతిలో పెట్టాలి. ఎందుకంటే అది మనతో పాటు ఇంకా వందలాది మంది కష్టపడిన కష్టం, అది దానికి అన్యాయం జరగకూడదు ప్రోడక్ట్ కి. సూపర్. సో మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? పేషెన్స్ మోస్ట్లీ. ఎన్ని వర్క్స్ ఉన్నా సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేస్తూ, దేన్ని ఎక్కువ స్ట్రెస్ ఎవరికి, అంటే నేను ఇన్ని చేస్తున్నాను అని ఫోన్లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అది కనిపించదు, ఇన్ని టెన్షన్స్ బర్డన్స్ నా మీద ఉన్నాయి అనేది కనిపించదు. స్మూత్ గా వాళ్ళతో డీల్ చేస్తారు. ఎన్నున్నా పేషెన్స్, ఎన్ని కష్టంగా ఉన్నా సరే పేషెన్స్ తో మొత్తం హ్యాండిల్ చేస్తారు. సార్ అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, 26 years ఆఫ్ జర్నీ మీది ఇండస్ట్రీలో. కానీ కొన్ని మంచి హిట్టెడ్ ఉంటాయి, కొన్ని యావరేజ్ ఉంటాయి, కొంతమంది మనీ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెండింగ్స్ పెట్టేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంప్లీట్ గా జీరో చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవి మీరు ఫేస్ చేసే ఉంటారు. కొన్ని మంచి ప్రొడక్షన్స్ హౌసెస్ కూడా పేమెంట్స్ టెక్నీషియన్స్ కి ఇవ్వడానికి కొంచెం వెనక ముందు అవుతూ ఉంటాయని వింటూ ఉంటారు. అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా? అవుతూ ఉంటాయి, కానీ ఇంకా అది తప్పదండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ రిలేషన్ కదా, రిలేషన్ ఉండాలి. నేను తెలుసుకున్న నీతి ఏంటంటే, ఎప్పుడూ మన జీవితంలో మోసం చేయాలి, అన్యాయం చేయాలి అనుకోడు. మన ఎవడన్నా మోసం చేసాడంటే వాడి పరిస్థితులు పాపం అలా అయిపోయి ఉంటాయి. మీకు నేను 100 రూపాయలు ఇచ్చాను, మీరు నాకు ఆదివారం తెచ్చిస్తానన్నారు, నేను ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు. సో మీ బాధ ఏంటంటే, మీకు ఒకడు 500 ఇస్తా అన్నాడు శనివారం, వాడు ఇవ్వలేదు. సో అంతే, సిచ్యువేషన్ తప్పితే ఇందులో హీరో సిచ్యువేషన్ టైమే, విలను సిచ్యువేషన్ టైం, ఇందులో మనం ఏమి కాదు, మనం జీరో అంతే. ఎప్పుడు మన ఇంటెన్షన్ గా పలానా వ్యక్తి నేను మోసం చేయాలి, పలానా వాడికి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోడు, అది సిచ్యువేషన్ బట్టి అలా మారిపోతుంది అంతే. దాన్ని టైం మీద వదిలేయాలి తప్పితే మనం అది పర్సనల్ గా ఆ వ్యక్తి మీద మనం ఫోకస్ చేయకూడదు. ఏ పెట్టుకున్నా వచ్చేదేం లేదు, ఆ రిలేషన్ కట్ అయిపోతుంది. సూపర్. ఇంత మంచి వాళ్ళు ఏంటి సార్ మీరు. మీకు అంటే ఎస్పెషల్లీ మల్టీ టాలెంటెడ్ అనొచ్చు, అంటే డబ్బింగ్ అనుకోవచ్చు, సింగింగ్ అనుకోవచ్చు, మ్యూజిక్ అనుకోవచ్చు, లాంగ్వేజెస్ నేర్చుకొని అందులో కూడా ఒక ప్రాపర్ వర్క్ స్టైల్కి వెళ్ళాలి, యాజ్ ఎ ప్రొఫెషనల్ వర్క్ స్టైల్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో వీటిల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది? మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు? సింగింగ్ ఆర్ లిరిక్స్ రైటింగ్ ఆర్ డబ్బింగ్ డైరెక్టర్? నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండేది. ఫిలిం డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండేది. కానీ వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కటి ఎలిమినేట్ అయిపోయేది, ఒక్కొక్కటి వచ్చేది, ఇంకొకటి వచ్చేది. అన్ని ఒకేసారి అన్ని అవ్వలేం. సో ఒక్కొక్క టాలెంట్ గ్యాదర్ చేసుకొని ఫైనల్ గా నాకు ఏది కరెక్ట్ తగ్గుతుంది
అని అనుకుంటానో దానిలోకి వెళ్దాం అనుకున్నాను. నాకు అయితే ఫస్ట్ ప్రయారిటీ అని ఏం లేదు, ఏది జరిగినా సినిమాకి రిలేటెడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్ అంతే. ఫిలిం డైరెక్షన్ అనగానే మనం కొంతమంది కొన్ని స్టోరీస్ ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. అలా మీ దగ్గర స్టోరీస్ ప్రిపరేషన్ లో పెట్టుకున్నారా? నాకు యాక్చువల్లీ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం ఇదొక ప్రాబ్లం నాకు. ఒక 4-5 స్టార్ట్ చేసా, 4-5 స్క్రిప్ట్ మధ్యలో ఉండిపోవడం, లేకపోతే అయ్యో. ఎండింగ్ రాకపోతే బ్లాక్ అయిపోయి అక్కడికి వదిలేయడం. ఐ గేవ్ అప్ చాలా సార్లు. అవి తిరిగి కూర్చొని రాయాలి. స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి, మైండ్ లో ఉంటాయి, టైప్ చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ బ్లాక్ అయిపోతుంది. అందుకే డాడీ చెప్పారు ప్రాక్టీస్. ఇప్పుడు అర్థమైంది నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది. మీరా రైటర్ మాటలు రాశారు, మణిబాబు గారు, కార్తికేయ 2 రాశారు, ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు అసిస్టెంట్ గా. ఓహోహో, అసిస్టెంట్ రైటర్ గా అండ్ డైరెక్టర్ గా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. తొందర అప్రెంటిస్ కి వెళ్తున్నారు, చూడాలి. ఓకే, అంటే మనం ఫ్యూచర్ నా ఎయిమ్ డైరెక్షన్ అయినప్పుడు నేను 24 క్రాఫ్ట్స్ పూర్తిగా నేర్చుకోపోయినా కనీసం అవగాహన ఉండాలి కదా. ట్రూ. లేకపోతే అక్కడికి వెళ్ళాక మనతో ఆడుకుంటారు. ఎడిటర్ అయిపోక్కర్లే, బట్ ఎడిటింగ్ ఏంటని తెలుసుకోవాలి కదా అట్లీస్ట్. అవును. సో ఖచ్చితంగా 24 క్రాఫ్ట్స్ కంప్లీట్ రాకపోయినా మినిమం నాలెడ్జ్ తో ఉంటే బాగుంటుంది అనేది కూడా మనం చేసే దాని మీద 100% ఉండాలి. అవును సార్. మీరు డైరెక్షన్ చేయాలంటే డైరెక్షన్ మీద మీకు 100% నాలెడ్జ్ ఉండాలి. బట్ మిగతా 24 క్రాఫ్ట్స్ ఏవైతే మీరు లీడ్ చేయాలనుకుంటున్నారో వాటి మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు రాసుకున్న ఒక 4 స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో అది ఫస్ట్ ఏ యాక్టర్ తో చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుంది అన్న థాట్ ఉంది మీ మైండ్ లో? ఇప్పుడు వరకు అయితే నాకు మైండ్ లో ఎవరు లేరు, బ్లర్ ఫేసెస్ వచ్చాయి. స్టోరీ ఇమాజిన్ చేసుకున్నప్పుడు అదే వస్తుంది. అలాంటి ఒక్కసారి చూద్దాం, ఆ బ్లర్ ఫేసెస్ ని కొంచెం క్లియర్ చేస్తే ఎవరు కనబడుతున్నారు? ఒక సినిమాలో అయితే ఒక నెగటివ్ రోల్ ఉంది, ధృవ సినిమాలో హీ ప్లేడ్ నెగటివ్ రోల్ కదా. సో అలాంటి రోల్ అన్నమాట నా స్క్రిప్ట్ లో ఉన్న రోల్. సో అరవింద్ స్వామి గారు మైండ్ లోకి వచ్చారు. ఓకే, యాజ్ అ మెయిన్ లీడ్ గా రాసుకున్న స్టోరీలో ఆ లీడ్ ని ఎవరిని అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఎవరిని అనుకోలేదండి. ఇప్పటి వరకు ఇంకెవరిని అనుకోలేదు. కంప్లీట్ స్క్రిప్ట్ అయిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఈ స్టోరీకి ఎవరు యాప్ట్ అనేది. అంతేనా? సూపర్. నాన్నగారి కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ని డెడికేట్ చేయొచ్చు కదా? డెడికేట్ అంటే సాంగ్ డెడికేషన్ కంటే నా లైఫ్ డెడికేట్ చేయడం బెటర్. అంటే నేను ఇక్కడ కూర్చున్నానంటే వాళ్ళ వల్లే, పేరెంట్స్ వల్లే. సో సాంగ్ డెడికేషన్ ఎందుకండి? అంతే, నేనేం చేసినా నేనేమైనా అది వాళ్ళకి డెడికేటెడ్. వాళ్ళకే డెడికేటెడ్. సూపర్ సార్. మీ డాటర్ ని అంటే ప్రతి ఫాదర్ కి ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది లోపల, బయటకు మనం చెప్పుకోకపోయినా వాళ్ళు ఎదురుగా మాట్లాడకపోయినా లిటిల్ బిట్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. నా కూతురు మంచిగా ఇలా నేర్చుకుంటుంది, మంచిగా తను చూడండి మీరు ఏం చెప్తారని వెయిటింగ్ లో టర్న్ అయ్యారు. అలా తన విషయంలో మీకు ప్రౌడెస్ట్ గా అనిపించే మూమెంట్స్ ఏంటి? యాజ్ ఏ ఈ ప్రొఫెషనల్ లైఫే కాకుండా ఎంటైర్ పర్సనల్ లైఫ్ లో కూడా తన రోల్ మీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంటుంది? పర్సనల్ లైఫ్ లో అయితే తన పని తను చేసుకుంటూ పోతుంది. దేంట్లో రెండోసారి చెప్పాల్సిన అవసరం రాలే నాకు ఇంతవరకు. ఒకసారి చెప్తే అంతే, తన పని తను చేసు. అది ఎడ్యుకేషన్ అయినా ఈ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఏదైనా. ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే తను అన్నట్టుగా డైరెక్టర్ అయితే అప్పుడు ఫీల్. డైరెక్టర్ అయిన తర్వాత అప్పటి వరకు ప్రౌడ్ మూమెంట్ రాదంటారు. అంటే ఇప్పుడు తండ్రికి కూతురు మీద అంటే కూతురు చాక్లెట్ తిన్నా నా కూతురు ఎంత బాగా తిన్నదో అనిపిస్తుంది. బట్ నేను దాని గురువుని, నేను అప్పుడే సాటిస్ఫై అవ్వను. అంతే అంటారు. సార్, ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అండ్ బాండింగ్ వేరు. తండ్రికి కొడుకుతో ఉన్న బాండింగ్ అనే కూతురుతో ఉన్న బాండింగ్ అండ్ ఎమోషనల్ జర్నీ వేరు ఉంటుంది. సో ఇప్పటి వరకు బాండింగ్ కొంచెం తను పెద్ద అయిన తర్వాత మరి మ్యారేజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అప్పుడు మరి ఎలా? కొన్ని మన చేతిలో లేని వాటి గురించి మనం ఆలోచించుకోవాలి. మ్యారేజ్ చేసి ఎందుకు పంపించాలి? మ్యారేజ్ చేసి ఆయన్ని ఎక్కడ తెచ్చేసుకోవచ్చు. అలా తెచ్చేద్దాం ఫిక్స్ లేదండి, అలాంటి ఆలోచన ఏం లేదు. అవి ఏవి మన చేతిలో లేవు. మనం ప్లాన్ చేసేది జరుగుద్దా అంటే ఎవరు జరుగుతుందని చెప్పలేరు, దొంగ సామీజీలు తప్ప. మన చేతిలో అండి ఎవరు ఎక్కడ ఏది ప్రాప్తమో అప్పుడు అది అయిపోతుంది అంతే. చాలా మంది యాక్ట్రెసెస్ కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాం. లైక్ ఈవిడ వాయిస్ కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్ కానీ, లేదంటే సింగింగ్ లో కానీ అలా. సో యాజ్ ఏ మ్యూజిక్ సింగర్ గా
మీరు ఏ సింగర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు? లైక్ మాడ్యులేషన్స్ అనుకోవచ్చు, వాయిసెస్ లో కానీ. చిన్నప్పటి నుంచి వీళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు చెప్పింది ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేసి పాడొద్దు, నీ వాయిస్ నీకుంది, వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా పాడుతున్నారో తీసుకోవచ్చు కానీ వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు. సో నేను ఎవరిని ఇమిటేట్ చేసి తీసుకోలేదు, కానీ మోస్ట్లీ చిత్ర గారు అప్పట్లో వచ్చే సినిమాలు, ఆ సినిమా పాటలు, ఇప్పుడు అందరికి కొత్త పాటలు అంటేనే ఇష్టం, కానీ మేము పెరిగింది చిరంజీవి టైంలో సాంగ్స్ అవన్నీ పెట్టి వినిపించి పెంచారు మమ్మల్ని ఇళయరాజా గారు. సో మోస్ట్లీ చిత్ర గారు, బాలు గారు, మనో గారు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సూపర్. సో డైరెక్టర్స్ లో చాలా మంది టెక్నికల్ గా కానీ కమర్షియల్ హిట్స్ కొట్టే డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు పాన్ ఇండియా లెవెల్లో. సో అలాంటి ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలని ఉంది ఒకవేళ అలాంటి గుడ్ ఆపర్చునిటీ వస్తే? ఏమనుకోలేదు, కానీ మోస్ట్లీ ఎప్పుడు మనకి తెలిసినంత వరకు బెస్ట్ తోనే వర్క్ చేయాలనుకుంటాం. ఇప్పుడు మీరు ఎవరు వేరే భాషలో వాళ్ళకి వెళ్ళి ఇలా మీకు తెలిసిన బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే వాళ్ళకి ఒక నేమ్ వస్తుంది. అలా ఇండియాలో ఎవరిని అడిగినా మోస్ట్లీ రాజమౌళి గారి పేరు చెప్తారు. సో ఇఫ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ చాలా బాగుంటుంది. రాజమౌళి గారు సూపర్. అండ్ నిజంగానే మంచి ఒక యంగర్ ఏజ్ లో, నాకు తెలిసి ఇంత యంగ్ జనరేషన్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ, ఆల్మోస్ట్ 7 లాంగ్వేజెస్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అలా చేస్తూ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ అండ్ మంచిగా సింగింగ్ చేస్తూ డబ్బింగ్ డైరెక్టర్ గా కెరియర్ ని మంచిగా స్టార్ట్అప్ చేశారు. సో మిరాయిని ఆల్ లాంగ్వేజెస్ లో ఇంత బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అయింది. సో ఇంకా లైఫ్ లో కెరియర్ లో ఇంకా సూపర్ హిట్ సక్సెస్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. కొత్తగా మీ గురించి చెప్పాల్సింది, కొత్తగా మీ గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏమీ లేదు. మంచి నాలెడ్జ్ ని మంచిగా ఇస్తున్నారు. మీ మార్గంలో, మీ బాటలో మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఇంకా మంచి సక్సెస్ లోకి తను కూడా తీసుకెళ్లాలని ఆల్ ద వెరీ బెస్ట్.